నార్మల్గా అయితే బాంబ్ థ్రెట్ అనేది ఏదైనా ఈవెంట్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ వస్తుంటాయి. ఎవడో కానీ డైరెక్ట్గా రాజస్థాన్ హైకోర్టుకి బాంబ్ థ్రెట్ స్కెచ్ చేసిండు. సో పోలీసులకి బాంబ్ థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకా కోర్టులో ఉండే అందరు జడ్జిలు మొత్తం అక్కడ నుంచి కాల్ చేయించారు. ఇట్లా రాజస్థాన్ హైకోర్టుకి ఫస్ట్ టైం ఏం కాదు, ఓన్లీ 1 monthలోనే దాదాపు 5 times బాంబ్ థ్రెట్ ఉందని రాజస్థాన్ హైకోర్టుకి మెయిల్ వచ్చింది. సో సేమ్ రిపీట్, మళ్ళీ 5 times పోలీసులు జడ్జిల్ని కాల్ చేయించడం, మళ్ళీ థ్రెట్ రావడం, మళ్ళీ జడ్జిల్ని కాల్ చేయించడం, ఇదే ఆల్మోస్ట్ 5 times జరిగింది. ఎందుకంటే పోలీసులు ఈ మెయిల్ని ఈజీగా తీసుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ అది నిజమైతే అందరు జడ్జిలు మొత్తం అలా. సో పోలీసులు అంతా ఈజీగా తీసుకోలేదు. పోలీసులు ఇంటెన్సివ్గా ఈ మెయిల్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఈ మెయిల్ ఎవడు పెట్టాడో కానీ వాడు కానీ ఈ జడ్జిలకు దొరికితే ఉన్న లేనిపోని సెక్షన్స్ మొత్తం వీడి మీద వేస్తే వీడి పరిస్థితి ఏంటో.